హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హుజూర్ నగర్ అమ్మాయిలు. ఈరోజు ఇంకో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను, హెల్దీ రెసిపీతో. ఈరోజు చేసుకునే రెసిపీ ఏంటి అంటే మష్రూమ్ మసాలా కర్రీ. మష్రూమ్ హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం చేసుకోబోయే కర్రీ చపాతీస్లోకైనా, పూరీస్లోకైనా, రైస్లోకైనా, వెజిటేబుల్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. కడాయి హీట్ అయింది. దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, నేను ఆల్రెడీ మష్రూమ్స్ ముందే క్లీన్ చేసుకొని పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నా నల్లబడకుండా ఉండడానికి. వీటిని తీసి కడాయిలో వేసేస్తాం. కొంచెం సాల్ట్ వేసేసుకొని లైట్గా ఒక 2 మినిట్స్ ఫ్రై చేయనిద్దాము, ఎక్కువ వద్దు. దీంట్లో నుంచి వాటర్ బయటకు రాకుండా ఉండేంత వరకు చేసి దీన్ని సపరేట్గా తీసి పెట్టేసుకున్నాము. మష్రూమ్ని జస్ట్ ఒక 2-3 మినిట్స్ చాలు. ఈ 2-3 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇది మొత్తం సపరేట్గా గిన్నెలోకి తీసేసుకున్నాము. వాటర్ కూడా బయటకు వచ్చినాయి కదా, ఆ వాటర్తో సహా తీసేసుకున్నాం. మనం తో సహా గిన్నెలోకి తీసేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో బిర్యానీ ఆకు వేసుకుందాం. బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, జీలకర్ర వేసేసి ఇది కొంచెం వేగనిద్దాం బాగా. ఈ మసాలా దినుసులన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాం. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం మిక్సీలో ఒక 2 టమోటాస్ తీసుకున్నాను. నేను టమోటాస్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ గ్రైండర్లో వేసుకుంటున్నా. ఒక చిన్న అల్లం ముక్క, చిన్నులపాయలు ఆల్రెడీ పొట్టు తీసేసి పెట్టాను, చిన్నులపాయలు, అండ్ అలాగే జీడిపప్పు వేస్తే మంచిగా గ్రేవీ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు అవైలబుల్ లేదు అనుకుంటే తెల్ల నువ్వులు ఉంటాయి కదా, నువ్వులైనా కానీ వేసి తీసుకోవచ్చు. దీంట్లో జీడిపప్పుకి ఆల్టర్నేట్గా దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకొని తీసుకొని వద్దాం. మొత్తం మిక్సీ పట్టి గ్రైండ్ చేసేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి, ఇంకొంచెం ఫ్రై అవ్వనిస్తాము. ఫ్రై అయిన తర్వాత టమోటా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అల్లం, చిన్నులపాయ, జీడిపప్పు వేసుకొని అది వేసుకొని కొంచెం వేగనిద్దాం. వేసుకుంటాము. ఆనియన్స్ కూడా మంచిగా వేగాయి. మనం ఆల్రెడీ మిక్సీ పట్టిన టమోటా, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు మిక్సీ పట్టుకున్నాం కదా, దీన్ని కూడా కడాయిలో వేసేసి ఉడకబెట్టాం బాగా. మంచిగా రెండు కలిపి దీంట్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేదాకా మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకొని తర్వాత మష్రూమ్స్ యాడ్ చేసుకుందాం. కూర ఎంతవరకు వచ్చింది చూద్దాం. టమోటా గ్రేవీ కూడా మంచిగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ కూడా బాగా బయటకు వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో పసుపు, ఉప్పు, కారం అవి యాడ్ చేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాము. ఉప్పు మనం మష్రూమ్స్ కూడా వేస్తాం కాబట్టి మనం ముందే అంత సరిపడినంత వేసేసుకుందాం. ఉప్పు కూడా కారం కూడా వేసుకుందాము. కారం ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు, స్పైసీనెస్ తినాలనుకునే వాళ్ళు స్పైసీనెస్గా, లేదు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి.
ధనియాల పొడి అన్నీ వేసిన తర్వాత కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గియండి. గ్రేవీ అంతా బాగా దగ్గరికి అయిపోయి ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు మష్రూమ్స్ అంతా వేసేసుకుందాం మనము. మష్రూమ్స్ ఆల్రెడీ ఇందాక వాటర్ బయటకు వచ్చినాయి కదా, వాటర్తో సహా తీసేసుకున్నాను నేను. మొత్తం వేసేసి కలుపుకుందాము. కొంచెం మగ్గనిద్దాం దీన్ని. మగ్గిన తర్వాత కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఫస్ట్ అయితే ఒక 2-3 మినిట్స్ మగ్గనిద్దాం దీన్ని. కూర దగ్గరకు వస్తుంది కదా, నేను జస్ట్ ఇంత టీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. అది అవసరం ఉండదు, జస్ట్ గ్రేవీ కోసం అనేసి ఈ టీ గ్లాస్ వాటర్ తీసుకున్నా నేను. కొంచెం ఈ వాటర్ మగ్గిన తర్వాత గరం మసాలా, కసూరి మేతి, కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ నుంచి కట్టేద్దాం. ఫస్ట్ అయితే ఈ వాటర్ మగ్గనిద్దాం, మనం ఉడకనిద్దాం. కర్రీ ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాము. మంచిగా ఆయిల్ అంతా బయటకు తేలొచ్చింది. మనం ఇలా కొంచెం వాటర్ పోసి ఉడికిస్తే ఏమవుతుందంటే మష్రూమ్ ముక్కకి ఉప్పు, కారం, మసాలా అంతా మంచిగా పడుతుంది. తినేటప్పుడు మంచిగా టేస్టీగా ఉంటుంది. కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాము. గరం మసాలా వేసుకున్న తర్వాత కసూరి మేతి, దాంతోపాటు కొత్తిమీర వేసి కూరనంతా కలిపేసి చిన్న మంట పెట్టుకొని ఒక 3 మినిట్స్ మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కూర మంచిగా రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ కూడా మంచిగా వచ్చింది బయటకి. కూర రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీ, పూరి, లేకపోతే నార్మల్ ప్లెయిన్ రైస్, లేకపోతే వెజిటేబుల్ రైస్, జీరా రైస్, దేంట్లోకైనా చాలా మంచిగా ఉంటుంది. మష్రూమ్ మసాలా కర్రీ ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో. ఇంకా మీకు ఏమన్నా కర్రీస్ కావాలి, ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కావాలి అంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను మీకు చేసి వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.